నూతన సంవత్సర వేడుకలు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ తెలిపారు. డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా పిల్లలు, పెద్దలు, యువత ఎంతో ఉత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్, షీ టీం, పెట్రోలింగ్ వంటి పోలీస్ బృందాలు నిఘా ఉందన్నారు. ప్రజలు బాధ్యత మరిచి వ్యవహరించరాదని, జిల్లా పోలీసులకు సహకరించాలని వారు కోరారు. 31st నైట్ ప్రైవేట్ ఈవెంట్స్ పార్టీలకు పోలీస్ శాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. అమూల్యమైన జీవితాలు వాళ్ళవి కోల్పోకుండా అదేవిధంగా ఇతరులకు కూడా ఇబ్బంది కల ఉద్దేశంతోన ఉన్నతాధికారుల సూచనల మేరకు పకడ్బందీగా డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తాం. పట్టుబడితే వాళ్ళందరికీ కూడా జైలు పంపే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ లేకుండా ర్యాష్ డ్రైవింగు, ట్రిపుల్ డ్రైవింగు, ర్యాష్ డ్రైవింగు అవి కూడా ఎవరైతే వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేకపోతే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని మెయిన్ రోడ్ల పొంటి సీసీ కెమెరాలు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఒకవేళ దొరకకుండా ఎవరన్నా మేము తప్పించుకోపోతాం అనే భ్రమ లేకుండా సీసీ కెమెరాల ద్వారా కూడా ఐడెంటిఫై చేసి వారిపై తదుపరి చర్యలు